టాలీవుడ్లో హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర అదృష్టం కలిసి రావటం లేదు. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసినా ఆశించిన విజయం మాత్రం అందడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని విశ్వం సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన మ్యాచో స్టార్ మరో కొత్త సినిమాను ప్రారంభించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ ఒక ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. గోపీచంద్ 33 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై నిర్మాత శ్రీనివాస చిట్టూరు నిర్మిస్తున్నారు. మార్చి 10న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ఈ సినిమాని లాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 7వ శతాబ్దంలో ఇండియన్ హిస్టరీలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల ఆధారంగా గోపీచంద్ 33వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీలో గోపి ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. హై ప్రొడక్షన్ వాల్యూస్తో టాప్ నాచ్ టెక్నీషియన్తో ఈ సినిమా తెర మీదకు తీసుకొస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి చిన్న ప్రొడక్షన్ డిజైనర్గా వర్క్ చేస్తున్నారు. దగ్గుపాటి రాణా హీరోగా తెరకెక్కిన గాజీ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అయ్యాడు సంకల్ప్ రెడ్డి. డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అంతరిక్షం సినిమా నిరాశపరిచిన IB-71 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు సంకల్ప్ డైరెక్ట్ 3 చిత్రాలకు వేటికవే ప్రత్యేకమైన జోనర్లో రూపొందినవే. ఒకటి వాటర్ బ్యాక్డ్రాప్, మరొకటి స్కై, ఇంకొకటి స్పేస్ బ్యాక్డ్రాప్లో వైవిధ్యమైన కథాంశాలతో తీశాడు. ఇప్పుడు గోపీచంద్తో హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తుండటం గమనార్హం. నాసామిరంగా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నిర్మాత శ్రీనివాస చిట్టూరి అధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాబోయే రోజుల్లో నటీనటులు, ఇతర టెక్నికల్ టీం వివరాలు మేకర్స్ తెలియజేస్తారు. మరి ఈ చిత్రమైన గోపీని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.